పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మన ధ్యాన భాగంగా యోహాను 3వ పత్రిక, ప్రకటన గ్రంథం కంటే కొంచెం ముందు ఉంటుంది. యోహాను 3వ పత్రిక 2వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి అందరూ తెరచి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మనం కూడా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పాదములకు లెక్కించలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నికలేని నన్ను మమ్మల్ని ప్రేమించి నీ పరిశుద్ధ రక్తము చేత కొనుక్కొని నీ బిడ్డలుగా చేసుకొని వాక్య సుబోధులో పెంచుతూ నిత్యరాజ్యంగా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన ఆరాధన సమయంలో నీ సన్నిధిలో చేరి నీ మాటలు ధ్యానించడానికి ఇచ్చిన శ్రేష్టమైన గడియ కోసం వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడండి ప్రభా, మీరే మాట్లాడండి. మీ దాసంతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి నా హృదయాలను నీపై ఆనుకున్నట్లుగా, అంటుకున్నట్లుగా, హత్తుకున్నట్లుగా చేయమని మీ పాదములకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు చాలా ఇష్టమైన శిష్యుడు. బైబిల్ గ్రంథం చెప్పే సాక్ష్యం ఏంటంటే, ప్రభు రొమ్మున ఆనుకొని కూర్చొని శిష్యుడు, ప్రభువును ప్రేమించిన శిష్యుడు అని పలుమార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావన చేయబడింది. అంటే ఎక్కడున్నా ప్రభు మీద అలా చేరబడి కూర్చున్నాడంట. అందరు శిష్యులు ప్రభు శిలువ సమయంలో వదిలి పారిపోయినా శిలువ వరకు వెనక వచ్చిన శిష్యుడు యోహాను మాత్రమే. యోహాను భక్తునికి ప్రభు హృదయం బాగా అర్థమైంది అని పండితులు చెప్తా ఉంటారు. అందుకే ప్రభు కోసం నిండు వృద్ధాప్యంలో కూడా శ్రమ అనుభవిస్తూ పద్మస్ లంకలో ఖైదీగా పంపబడ్డాడు. అక్కడ ప్రభు దర్శనాన్ని పొందుకుని ప్రకటన గ్రంథాన్ని రాశాడు. భవిష్యత్తును ప్రభు చేత బయలుపరచబడ్డవాడు. బ్రతుకు యొక్క సత్యము అర్థం చేసుకున్నవాడు. విశ్వాసుల జీవితాల్లో ఈ లోకంలో బ్రతుకు కాలం అంతట్లో ఫలభరితంగా ప్రయోజనకరంగా ఉండడం ఎలాగో క్షుణ్ణంగా తెలిసినాడు. చిన్న మాటల్లో అద్భుతమైన సత్యాలు బైబిల్ గ్రంథంలో ఆయన మాటల చేత దేవుడు రాయించాడు. అలాంటి ఒక మాటే మనం చదువుకున్నాం. అక్కడ ఆ చిన్న మాట ఎంత అద్భుతమైన సత్యం అంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లి సుఖంగా, సౌఖ్యంగా అంటే సుఖంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. మనం రకరకాల ప్రార్థనలు చేస్తాం, అన్నిటి కోసం చేస్తాం. పిల్లల కోసం చేస్తాం, పిల్లల కోసం చేస్తాం, మనుషుల కోసం చేస్తాం, పశువుల కోసం చేస్తాం. వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళకి బాగు కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అడగడం మన ఆశ, అలవాటు. కానీ జరగడం అనేది వాక్యానుసారంగా చూస్తే వాళ్ళ ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో సుఖంగా ఉంటారు. అవునంటారా కాదంటారా? అడగమట్టుకు అడుగుతాం, చేయడం బట్టి చేస్తాం. వాళ్ళు వర్ధిల్లడం, దీవించబడడం అన్నది దేనితో ముడిపడి ఉందంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే స్థితి లేకపోతే శారీరకంగా ఉన్న ఆశీర్వాదాలు ఉండొచ్చు, కానీ అవి దేవుడిచ్చినవైతే కావు, అవి శాశ్వతంగా నిలవబడవు. కనుక ఈ సమయంలో నేను దైవలేఖనంలో వ్రాయబడిన మాటలను అనుసరించి ఒక మనుషుడు దీవించబడే మార్గం ఏది, దీవెనకరంగా ఉండడానికి ఏం చేయాలి అనే కొన్ని విషయాలు మనం ప్రస్తావన చేసుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న మాటను బట్టి ఆత్మలో వర్ధిల్లాలి అంటే అసలు మనుషుడు ఆత్మలో ఎలా ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాల్లో రాయబడిన మాట మీరు చూడాలి. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం లేక 2వ అధ్యాయం 1వ వచనాలు ఏముందో తెలుసా? మీ అపరాధముల చేతను పాపముల చేతను, దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం ఎంత సత్యంగా చెప్తుంది. మనుషులు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉన్నారు. ఎఫ్సీ సంఘంతో చెప్తూ మీరు అలా ఉండగా ప్రభువును బ్రతికించాడు అంటాడు. అంటే అక్షరార్థంగా శారీరకంగా చనిపోయి మృతులైపోయారని కాదు అక్కడ అర్థం, లేక మట్టిలో కప్పేయడానికి వీలుగా మారిపోయారని కాదు అర్థం. ఆత్మలో అనగా ప్రభు మనుషునికి తన ఊపిరిగా అనుగ్రహించినటువంటి మానవాత్మ, దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాల్సినటువంటి ఆ అంతరంగ పురుషుడు
పాపము చేత చంపబడ్డాడు. అంటే మనుషులందరూ ఎలా ఉన్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ మృతి నొందిన స్థితి మనుషులకు ఉంది అని అర్థం. కనుక మొట్టమొదటి మనుషులు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మృతి నొందిన ఈ మనుషుడు ఆత్మలో బ్రతికిన వాడవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఏం చేయాలి? యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే ఆత్మలో మరణించిన మనుషులను వారి పాపాలను భరించి క్షమించి శుద్ధి చేసి బ్రతికించగలని సత్యాన్ని నమ్మి ఒప్పుకునేవాడు కావాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూస్తే, మొట్టమొదట మనుషుడు ఆత్మలో వాడు వర్ధిల్లడానికి చేయాల్సిన ప్రాథమికమైన పని ఒప్పుకోవాలి. దీవించబడ్డాను సూత్రాల్లో మొదటిది ఏంటనమాట? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు అదండి. దేవునికి స్తోత్రం కలుగును. మొట్టమొదటి ఏం ఒప్పుకోవాలి? అతిక్రమము. క్రమము కాని జీవితంలో ఉన్నావు, పాపములో ఉన్నావు, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావు, ఒప్పుకుంటూ ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. స్కూల్లో జాయిన్ చేయగానే శ్రీమంతుల బిడ్డ అయినా, అంటే బాగా ఉన్నవాళ్ళ బిడ్డ అయినా, ఏ పూట కాపూట సంపాదించుకునే పేదవాని బిడ్డ అయినా ఎక్కడి నుంచి మొదలు పెడతారు చదువు? తెలుగు మీడియం అయితే ఆలు, ఇంగ్లీష్ మీడియం అయితే ఏబిసిడీలు, అంతేనా? బాగా చదువుకున్నాడు అబ్బాయి కాబట్టి 10th క్లాస్ పుస్తకం ఇచ్చేస్తారా? ఎవరండి? ఎవడైనా విద్యాభ్యాసం ఆరంభించినప్పుడు ప్రాథమిక అక్షరం ఎలా మొదలు పెట్టాలో, భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు నేను పాపిని ప్రభు అంటూనే మొదలెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును. పాపమును ఒప్పుకోవాలి, తన అవిధేయతను ఒప్పుకోవాలి. 32వ కీర్తన చెప్తుంది కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కనుక లేఖనం చెప్పే సత్యం ఇది. మొట్టమొదటి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు నేను నమ్మేసుకుంటానండి, నేను దిగిపోతానండి అని కాదండి. నేను పాపినండి, నా పాపము క్షమించుటకు యేసు స్వామి లోకంలో ప్రాణం పెట్టాడండి, నేను ఒప్పుకుంటున్నాను, ఆ యేసు రక్తము చేత నేను కడగబడాలని ఆశపడి ప్రభు దగ్గర నా తప్పులన్నీ చెప్పుకుంటున్నాను అనేటువంటి మొదటి మెట్టు ద్వారా రావాలి. దేవునికి స్తోత్రం కంటే అప్పుడు ఏమవుతాడనమాట? కనికరము పొందుతాడు, విడిపించబడతాడు, దేవుని బిడ్డగా చేయబడతాడు, దేవునితో స్నేహానికి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో రెండవ మెట్టు ఏంటో మనం లేఖనంలో పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ రెండవ మెట్టు ఏంటో తెలుసా? వర్ధిల్లడానికి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల ఒంటిగానే ఉంటది, అది సచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుందని ప్రభువు యేసును చూడాలని వచ్చినటువంటి గ్రీసు దేశస్తులకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు నీవు కూడా నీ పాత స్వభావంలో చావాలి. నేనేం చెప్తున్నానో తెలుసా? అప్పటి వరకు చేసిన ప్రతి పాపం విషయమై దేవుని ఒప్పుకొని రక్షణ పొంది దేవుని ఇంట్లో చేర్చబడ్డాం. మన తర్వాత మనలోనేమో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఆ తర్వాత మన శరీరం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. అంతరంగంలో పరిశుద్ధ స్వభావం, బాహ్యంగా శరీరం లోకానికి సంబంధించింది. లోకంలో ఉన్నంత కాలం ఈ శరీరం మనకి ఎటువైపు లాగుతూ ఉంటుంది? లోకం వైపు లాగుతూ ఉంటుంది. దేవుని వైపు వెళ్దామని మనసు, పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి అంతరంగపు పురుషుడు ఆసక్తితో అపేక్షిస్తూ ఉంటే ఈ శరీరం మన ఎటు లాగుతూ ఉంటుంది? లోకం వైపు లాగుతుంది. ఎప్పటి వరకు? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాల్లో భక్త పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈ దేహంలో ఉన్నంత కాలము మనం దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగిండి ధైర్యం గల వారమై ఉన్నామంటాడు. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నంత కాలం మనుషుడు దేవునికి దూరంగా ఉంటాడు. ఈ శరీరం మనుషుల్ని ఎప్పుడూ దేవుడు దూరంగా లాగేస్తానే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం అని అంతరంగ పురుషుడు చెప్తా ఉంటే నిద్ర వచ్చేస్తుందిలే, శీతాకాలంలో కొంచెం చల్లగా ఉందిలే, ఒక అరగంట పోయి లేద్దామని ఎవరు చెప్తా ఉంటారు? శరీరం చెప్తాం. అమ్మో అయ్యగారు చెప్తున్నారు వారానికి ఒక్క పూటైనా ఉపవాసం ఉందామని అంతరంగ పురుషుడు చెప్తా ఉంటే శరీరం అంటది ఇది గ్యాస్ట్రిక్ డబ్బులు కదా, నీకు మొన్న లో బీపీ వచ్చేసింది కదా, ఓ పూట భోజనం అంతే చచ్చిపోతావేమో అంటది. అమ్మో ఆదివారం త్వరగా లేచి పనులు చేసుకుని మందిరానికి వెళ్ళాలి అని అంతరంగ పురుషుడు చెప్తా ఉంటే వెళ్దాంలే, నెమ్మదిగానే వెళ్ళొచ్చులే, మన పనులు అవరానికి ఇంట్లో నలుగురు ఉన్నారా ఏంటి? ఎవరు చెప్తా ఉంటారు నీకు? శరీరం చెప్తా ఉంటారు. ఈ రెండింటి మధ్య పోరాటంలో భక్తి జీవితం నువ్వు ఎటువైపు తల వంచితే అటే పెరిగే అవకాశం ఉంది. అంతరంగ పురుషుని వైపు తల వంచావా ఆత్మలో వృద్ధి చెందుతావు.
శరీరం వైపు తల వంచావా? భక్తి చేస్తున్నట్టే ఉంటాం కానీ భక్తిహీనంగా మారిపోతాం ఉంటాం, శక్తిహీనంగా మారిపోతాం ఉంటాం. కనుక నిరంతరం ఏం చేయాలంటే, ఇది మన శరీరం అనేటువంటి మృగాన్ని పట్టుకొని బలిపీఠపు కొమ్ములకు తాళ్లతో కట్టేయాలి. ప్రతిదినం లోపరుచుకోవాలి. భక్తుడైన పౌలు గారు చెప్పారు కదా, కొరింథీ 1:9 అంటాడు, నేను గురి చూడని వారి వలె పోరాటం చేయలేదు, నేను గాలిని కొట్టినట్టు ప్రయాసపడలేదు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ఒకవేళ భ్రష్టునైపోతానేమోనని నా శరీరం నలగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కదండి. అంటే శరీరాన్ని ఏం చేయాలి మనం? దాని పేరే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఏడల పరిస్థితిని ప్రభు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఈ శరీర విషయాలు ఏమైపోవాలి? మనం సచ్చిన వారం కావాలి. అంటే అర్థం ఏంటో ఒక మాటలో చెప్తాను వినండి. ఎవరైనా మనం పొగుడుతున్నాడు అనుకోండి, ఏమనిపిస్తూ ఉంటుంది? భలేగా ఉంది. తిడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మనం బతుకున్నాం కాబట్టి. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఎంత మంచివాళ్ళండి, ఎంత గొప్పవాళ్ళండి, ఎంత ప్రేమించేవాళ్ళండి అన్నాం అనుకోండి, ఎంత నవ్వు నవ్వుతాడండి. నాకు కొంత తిట్టామనుకోండి, దుర్మార్గుడండి, దుష్టుడండి, ఊరంతా పాడు చేశాడండి, వీడు పోవడం మంచిదండి అంటున్నాడు అనుకోండి, ఆడు మొక్కలైన పాపం వస్తుందా? ఎందుకు రాదు? చచ్చాడు కాబట్టి. బ్రతికినోడికి ఎమోషన్స్ ఉంటాయి, చచ్చినోడికి ఉండవు, జీవం లేదు. ఇప్పుడు మనం ప్రభువులో వృద్ధి చెందాలంటే శారీరక విషయాల్లో చావాలి. వాళ్ళు మాట్లాడలేదండి, వీళ్ళు పట్టించుకోలేదండి, వాళ్ళని చూసి మొహం తిప్పుకున్నారండి, వీళ్ళు చూసి మూతి తిప్పుకున్నారండి, నేను గుళ్ళోకి వస్తే పక్కన కూర్చొని ఇవ్వలేదండి, మా ఇంటికి ప్రార్థనకు రాలేదండి. ఇవన్నీ ఏంటన్నమాట? ఈ లక్షణాలు ఎట్లా చెప్పండి? శరీరపు లక్షణాలు. కనుక వాళ్ళు దేవుని పట్ల ప్రేమగా ఉన్నారా? వాళ్ళకే దీవెన. నీ పట్ల ప్రేమగా ఉన్నారా? వాళ్ళకే దీవెన. వాళ్ళు మంచి మనసుతో ఉన్నారా? వాళ్ళకే దీవెన. వాళ్ళ దీవెన నువ్వు తీసుకోలేవు, వాళ్ళ శాపాన్ని నువ్వు భరించలేవు. కనుక ఎవరు చేసింది వాళ్ళకే కాబట్టి ఆ ఉద్రేకము హృదయంలో కాకుండా జాగ్రత్త పడాలంటే మన శరీరంలో ఏమైపోవాలి? సచ్చిన వారం కావాలి. దేవుని స్తోత్రం కదండి. ఏం కావాలండి? సచ్చిన వారం కావాలి. పాత లక్షణాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణ, పేకాట ఆడాడు అనుకోండి, ప్రభులోకి వచ్చాడు, మానేసాడు. పాత ఫ్రెండ్స్ వచ్చారు, రారా ఒక ఆట ఆడతాం అన్నారు. నేను చచ్చిపోయాడు రా. చచ్చిపోయాడు ఆడతాడేంటి? పేక మొక్కలు పట్టుకుని సచివుడు దగ్గర పంచండి, ఆడు తీసుకొని పట్టుకుంటాడా? లేదా మందు తాగుతారా అన్నారు, ఆడికో బాటలు మనకో బాటలు పెట్టాడు. వీడు తాగుతాడు కానీ ఆడు తాగడు. ఎందుకని? వాడు సచ్చాడు. అంటే పాత స్వభావంలో, పాత లక్షణాలలో, శారీరక సంబంధమైన అభిప్రాయాల్లో, ఆలోచనల్లో, భావోద్రేకాల్లో సచ్చిన వారం కావాలి. చస్తే ఏమవుతాం? నెమ్మదిగా మొలక పెట్టి ఒక చిక్కుడు గింజో, ఒక జీడి గింజో ఏదో ఒకటి భూమిలో వేసాం, ఏమవుతుంది? 3 రోజులు చచ్చిపోద్ది. ఆ తర్వాత 4వ రోజున అది ఉబ్బిపోయి పగిలి అందులోంచి చిన్న మొలక బయటకు వస్తుంది. విత్తనాలు మొలకలు కట్టాం మనం, స్ప్రౌట్స్ అంటున్నారు కదా, అవి తినండి మంచి బలం అంటున్నారు కదా. అందుకని పెసలో శనగలో మూట కట్టాలని తడిపేసి 3 రోజులకి చిన్న మొక్క. ఆ తర్వాత పాత రూపం ఉండదు దానికి. అందంగా ఉండే చిక్కుడు గింజ, చక్కగా శనగ గింజ అలా ఉండదు, ఉబ్బిపోయి తక్కువ ఊడిపోయి అందులో చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్కను ఓపిక పెంచితే ఏమవుతుంది? అది పాదే. ఇలాంటి గింజలు బోల్డ్ అని కాసేది. దేవుని స్తోత్రం కదా. అందుకు కూడా ఏం చేయాలి? ఈరోజు ఫలించలేదంటే అర్థం ఏంటి? ఇంకా చావలేదని, ఇంకా పాతేదో ఉందని, గింజ గట్టిగా ఉందని. కనుక ఆత్మలో వర్ధిల్లడానికి రెండవ మెట్టు ఏంటో తెలుసా? శరీర విషయంలో నువ్వు సచ్చిన వాడము కావాలి. దేవుని స్తోత్రం కదా. సత్యాము అని చెప్పడానికి అర్థం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతట్లో దేవుడే నిన్ను నడిపించాలి. 3వ లక్షణం, నీ ప్రవర్తనలో దైవాధికారాన్ని ఒప్పుకోవాలి. ఏం చెప్పాను? మన తప్పులు ప్రభుతో ఒప్పుకుంటే కనికరం పొందుతాం. మొదటి మెట్టు. శరీర విషయాల్లో చంపుకోవడం వస్తే, అనగగొట్టుకోవడం వస్తే, ఆ తర్వాత మన ఆత్మలో నెమ్మదిగా ఫలిస్తూ వస్తాం. 3వది, ఈ ఫలభరితమైన స్థితికి రుజువు ఏమిటంటే, సామెత గ్రంథంలో మీరు చూస్తే ప్రభు చెప్పిన మాటలు, అనగా సొలొమోను ద్వారా 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువులను కూడా ఏం చేస్తాడు? ఎన్ని రకాల శత్రువులు ఉన్నారు మనకి? అర్థమవుతుందా? శారీరకంగా శత్రువులు ఉంటారు, మనసులో ఉండే ఫీలింగ్ శత్రువులు ఉంటాయి, ఆత్మ సంబంధమైన శత్రుత్వం ఉంది. మనకి ఎక్కువ పగవాళ్ళు ఉన్నప్పుడు, ఎక్కువ విరోధులు ఉన్నప్పుడు మనం సంతోషంగా బ్రతకలేము. కానీ నీ శత్రువులు కూడా దేవుడు నీకు మిత్రులుగా మార్చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ ప్రవర్తనలో నువ్వు దేవుడికి లోబడినప్పుడు. అర్థమవుతుందా? సచ్చినోడి సంగతే చెప్తాను. నాకు అలాంటి చొక్కావే ఏంటంటాడా, మనం ఏ చొక్కా పట్టుకొని చేస్తే అది వేసుకుంటాడు.
వేసుకోడు, మనమే కొడగలం. అర్థమవుతుందా? ఈ రంగు వేసేరేటర్ అంటాడా? అంటండి. అబ్బాయి నాకు ఈ పౌడర్లు ఇష్టం ఉండవు అంటాడా? అండండి. ఎందుకంటే చచ్చిపోయాడు. సచ్చినోడిని ఎంత బాగా అలంకరించడానికి ఇంకోటికి అప్పగించేసుకున్నాడే. ఆత్మలో బ్రతకాలంటే శరీరంలో సచ్చిన మనం శరీర సంబంధమైన ప్రవర్తనలోనూ ఆత్మలో నడిపించడానికి దేవునికి అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన అంతా ఎవరికి అప్పగించాలి? నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ నడక, నీ నడవడిక, నీ అలవాట్లు అన్నీ కూడా దైవ లేఖనం చొప్పున బ్రతకడమే అప్పగించుకోవడం. అంటే పాట పాడతాం, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. హల్లెలూయా. పాట పాడడం సులువు కాదండి. చెయ్యి పట్టుకోండి, చెయ్యి జాపిస్తే నుంచి పట్టుకుంటాడు అనుకుంటున్నారేమో. చెయ్యి పట్టుకోవడం మాటకి అర్థం నీ ప్రతి మాట చొప్పున నడచడానికి నువ్వు సిద్ధపరుచు, నా మనస్సును నీ స్వాధీనపరుస్తున్నానని చెప్పుకొని బేషరతుగా అప్పగించుకోవడం. గొడుగు ప్రక్కోళ్ళకి వేస్తాం మనం. వర్షంలో ఇద్దరు వెళ్తున్నారు, ఒకటే గొడుగు ఉంది, ఏం చేస్తాం? మన చేతిలో పట్టుకుని పక్కోడికి కొంచెం ఎక్కువ, మనకు కొంచెం తక్కువ పట్టుకుంటాం. అమ్మాడు అనుకుంటే ఎంత మంచిగా పట్టుకున్నాడు అని. కాసేపు ఏమవుతుంది తెలుసా? నెమ్మదిగా ఆడి మీద గొడుగు మన మీదకి వచ్చేది. ఇటుపక్క తడుస్తూ ఉంటే ఈ తడిసిన దాన్ని తట్టుకోలేక నెమ్మదిగా ఆడి మీద గొడుగు ఏం చేస్తాం? కాసేపు గాడు తడిసిపోతాయి. వాడు గొడుగు వేసినట్టే ఉంటాం కానీ వాడిని తడిపేస్తాం. ఎందుకంటే కర్ర మన చేతిలో ఉంది. గొడుగు కర్ర ఎవరి చేతిలో ఉంది? పక్కోడు గొడుగు వేస్తే ఏం చేయాలి మనం? గొడుగు కర్ర వాడి చేతికి ఇచ్చి నువ్వు వేసుకొని ఆయన నీ ప్రక్కన బుర్ర చోటు ఇవ్వని అడగాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎంతో సర్వీస్ చేసినట్టు, ఎంతో ప్రేమ చూపినట్టు గొడుగు పక్కోడి మీద వేసి కర్ర మన చేతిలో పట్టుకొని కాసేపు మొత్తం గొడుగు మనం మీద తిప్పేసుకుంటాం. ఆ అలవాటు ఇక్కడ కూడా మొదలైపోయింది. మనకి దేవుని ప్రేమిస్తున్నట్టే ఉంటాం, మనల్ని మనం ప్రేమించుకుంటాం. దేవునికి లోబడినట్టే ఉంటాం, తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాం. అందుకే మూడవది ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటిలో నువ్వు మాట్లాడే మాట దేవునికి ఇష్టమేనా? కాకపోతే నోరు లేనట్టు ఉండాలంటే. నువ్వు వెళ్ళే ప్రయాణాలు దేవునికి ఇష్టమేనా? లేకపోతే ప్రయాణం మానుకోవాలి. నువ్వు చేస్తున్న స్నేహాలు దేవునికి ఇష్టమేనా? లేకపోతే స్నేహితులు లేనట్టు ఉండాలి. దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ దేవాను తోడయుడు ఆయన అంటున్నామంటే అర్థం ఏంటి? ఆశపడి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలోచించాడు. ఏదో నీ గోల పడలేక నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు నన్ను కూడా గద్దిస్తాడు. కనుక ఎవరు ఆయనకి ఇష్టలై ఉంటారో తన ప్రియుడిని తిరిగిచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అంటే అర్థం ఏంటి? ఇష్టలుగా ఉండడం, ప్రియమైన వారుగా ఉండడం అంటే ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోవడం. దేవునికి స్తోత్రం. లేదా నాతో వస్తావా అని అడిగితే పక్కోడు అంటే నాన్న అడగడం వేస్ట్ రావాలి, నాన్న అడుగు అంటే అర్థం ఏంటి? వీడు ఎన్ని కబుర్లు చెప్పినా వస్తాను, రేపు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, బండికేసి రాజమండ్రి తిరిగి వచ్చేద్దామన్నా ఆ నాన్న రేపు పొద్దున్న చేలోకి వెళ్ళి కూడా చేలోకి పోతాడు. ఎందుకంటే ఆడ ప్రవర్తన మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది? నీ దగ్గర ఎన్ని కబుర్లు చెప్పినా రిమోట్ నాన్న చేతిలో ఉంది. ఇప్పుడు మన రిమోట్ ఎవరి చేతిలో ఉండాలా? మన రిమోట్ మన చేతిలో పెట్టేసుకొని దేవుడు డమ్మీ రిమోట్ ఇచ్చేసి అంత దేవుని చిత్తమైన అయ్యారు. ఏడు దేవుని చిత్తం? నువ్వు చేసే పరిమాణం పొంది దేవుని చిత్తమా? నీ పరిమాణ స్నేహాలు దేవుని చిత్తమా? కాదు కదా. కనుక ప్రభువు చెప్పితే నేను చేస్తాను, ప్రభువు చిత్తం నాకు అర్థమవుతుంది, వాక్యంలో వాక్య ప్రకారమే బ్రతుకుతాను అని చెప్పేవాడు ప్రవర్తనలో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. అప్పుడేమో తెలుసా? వాళ్ళ శత్రువులు ఏమైపోతారు? బలహీనత నీకు శత్రువు అనుకో, అనారోగ్యం నీకు శత్రువు అనుకో, దానిలో కూడా మేలు చూస్తాం. యాక్సిడెంట్ నీ శత్రువు అనుకో, ఆ యాక్సిడెంట్ వల్ల కూడా నీకు మేలు కలుగుతుంది. ఎలాగో చెప్పడానికి సమయం కాదు ఇది. ఎన్నో అనుభవాలు. కష్టంలో కూడా సంతోషాన్ని కలిగించే దేవుడు, పోరాటాల్లో కూడా స్నేహాన్ని కలిగించే దేవుడు. కనుక ఈ సంగతిలో మనసులో తెచ్చుకుంటే మూడవ లక్షణం ఏంటి చెప్పండి? ప్రవర్తనలో దేవునికి లోబడాలి. ఇక సులువుగా మన జీవితంలో లోబడితే చాలదండోయ్. ఆ తర్వాత నెమ్మదిగా 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 దేవుని యొక్క గుణగణాలు లక్షణాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రంగానే కాక దీవెనలో 4వ మెట్టు, దీవెన పొందడానికి 4వ మెట్టు మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. ప్రయాసపడి
భారం మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర, ఈ మాటని అండర్లైన్ చేసుకోవచ్చు, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నమ్మేసుకున్నాం, దేవుని నమ్మేసుకున్నాం, దేవుని నమ్మేసుకున్నాం. ఏం నేర్చుకున్నాం? దేవుని దగ్గరికి వచ్చి ఏం నేర్చుకున్నావు? 20 ఏళ్ళ దేవునితో సహవాసం, 30 సంవత్సరాల భక్తి. ఈ ఊరికి ముందు మేమే దేవుని నమ్ముకుని గొప్ప చెప్పుకుంటాం. ఎక్కడ చూసినా మనుషులు అంటూ ఉన్నారు కదా. ఏం నేర్చుకున్నావు? అసూయ పోలేదు, కపటం పోలేదు, స్వార్థం పోలేదు, ధనాపేక్ష పోలేదు, అహంకారం పోలేదు. ఏమి నేర్చుకున్నావు? ఆయన ఏమంటున్నాడు, నేను సాత్వికుడనయ్యా, నేను దీన మనసు గలవాడినయ్యా, నా దగ్గరకు రండి. అది నేర్చుకోవడం కొంచెం కష్టమే, కాడి మోసినట్టే ఉంటుంది, మెడకు కొంచెం నొప్పి పెడతా ఉంటుంది, కానీ నేర్చుకుంటే మీ ప్రాణాలకు నెమ్మది దొరుకుతుంది. దేవునికి స్తోత్రంగా కూడా. ఏమి నేర్చుకున్నావు? అబ్రహామును గూర్చి విన్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? ఇస్సాకును గూర్చి విన్నాం, ఏమి నేర్చుకున్నాం? యాకోబును గూర్చి విన్నాం, ఏమి నేర్చుకున్నాం? యోసేపును గూర్చి విన్నాం, ఏమి నేర్చుకున్నాం? దానియేలును గూర్చి విన్నాం, ఏమి నేర్చుకున్నాం? ఎస్తేరును గూర్చి విన్నాం, ఏమి నేర్చుకున్నాం? ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. ఒక్కొక్కరిలోంచి ఒక గుణం నేను నేర్చుకున్నానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళు కూడా ప్రభువును స్తుతిస్తాను. వింటున్నా, ఏమి నేర్చుకున్నాం? 4 బకెట్లు నీళ్ళు మీద పోసుకున్నాం, మురుకుపోతే దాని స్నానం అంటారా? దిమ్మరించడం అంటారా? అవునా? శుభ్రంగా శరీరం శుభ్రం చేసుకోవడానికి కొంచెం నీళ్ళతో పొదుపుగా ఉంటే మంచిదే. వాటర్ ట్యాంక్లో వాటర్ అంతా అయిపోయింది, మురుకుపోల. ఏ స్నానం చేస్తావు? ఇన్నేళ్ళు బట్టి గుళ్ళో కూర్చున్నావు, ఏమి నేర్చుకున్నావు? కనుక ఏమి నేర్చుకోవాలి? ఆయన మనస్సును, ఆయన స్వభావాన్ని నేర్చుకోవాలి. నా ప్రభువు ప్రేమ గలవాడు. ఎంతో కొంత ఏం చేయాలి? నేను ప్రేమ నేర్చుకోవాలి. నా ప్రభువు మంచితనం గలవాడు. ఏం నేర్చుకోవాలి నేను? ఎందుకు నేను మంచోడు కాదు. నా ప్రభువు దీన మనసు గలవాడు. ఏమి నేర్చుకోవాలి? తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు అహంకారం, కుర్చీ లేకపోతే ఉండలేను, నేను జనాలు పొగడపోతే ఉండలేను, ఎవరికి నేను సర్వీస్ చేయను, అందరూ నాకే చేయాలి. కానీ ఏం నేర్చుకోవాలి? దీన మనసు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. సాత్వికాన్ని నేర్చుకోవాలి. నోటు దురుసు ఎక్కువ నాకు. ఎవడన్నా మాట్లాడితే ఆల్సేషన్ డావులో పడిపోతాను మీద. అవతల వాడు మాట్లాడుతూ ఉంటే, నిందిస్తూ ఉంటే నా ప్రభు ఎలా ఉన్నాడు? బతుకు తేపడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించిన వాడిని గొర్రెయు మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఏమి నేర్చుకున్నాం? ఆకలితో ఉన్నవారిని చూసి కదిలిపోయాడు, బాధలో ఉన్నవారు చూసి నిలవలాడిపోయాడు, ఒంటరి వారిని చూసి ప్రేమతో నిండిపోయాడు, కాపరు లేని గొర్రెలో ఉన్న వారిని చూసి నోరు తెరిచి కనికరంగా బోధన చేశాడు, ఆహారాన్ని పంచాడు. ఏడుస్తున్న వారిని చూసి కృంగిపోయాడు, వాడు కన్నీరు తొడడం కోసం ఈయన కన్నీరు పెట్టుకున్నాడు. ఏమి నేర్చుకున్నాం? మనకి ఎందుకంటే మన వాడు కాదండి. ఎవరు కాదు? వస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక మనిషి చనిపోతే 10 మంది పోగవడం కష్టమైపోయింది. వాళ్ళ కుటుంబం మీద ఏడవాలంతే. అక్కడ మిగతా వాళ్ళు పట్టనట్టు ప్రయాణాలు చేస్తారు, పండగలు చేసుకుంటారు. అరే యేసు ప్రేమ ఏమైంది? ఏమి నేర్చుకున్నాం? కనుక మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. సాత్వికాన్ని నేర్చుకో, దీనత్వాన్ని నేర్చుకో. ఇది 4వ మెట్టు. ఇక 5వ మెట్టు ఏంటో తెలుసా? నేర్చుకుంటూ ఉండగా, స్తోత్రం చెప్పండి ఒకసారి, చదువుకుంటూ ఉండగా, బడికి వెళుతూ ఉండగా ఏమొస్తాయి? సెలవులు వస్తాయా? ఏమొస్తాయండి? మధ్య మధ్యలో సెలవులు ఇస్తారులే. సెలవులు వస్తే ఏమొస్తాయి? తర్వాత చదువుకునే పిల్లలు చెప్పండి ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. ఇంగ్లీష్ అంతా ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్లో పుస్తకం పెట్టుకొని చూసి కాపీలు కొట్టేసి, మాస్ కాపీలు కొట్టేసి, కరోనా వస్తే పరీక్ష రాయకుండా పాస్ అయిపోతాం ఆశ పెట్టుకొని, ఆ కరోనా ఎప్పుడు వస్తుంది, కరోనా ఎప్పుడు వస్తుంది అనుకోకూడదు. కరోనా వచ్చిన కొత్తలో ఎవడో ఒక జోక్ పెట్టాడు, అయ్యా మోడీ గారు మళ్ళా మన కరోనా ఎప్పుడు వస్తుందో, సెలవులు ఎప్పుడు ఇస్తారో అని. అర్థమవుతుందా? సెలవుల కోసం కరోనా. ఏ సెలవు? కరోనా సెలవులు మన సంవత్సరం. కానీ చదువులో ఉన్న సూత్రం ఏంటి మీరు చెప్పండి? సంవత్సరం అంతా చదివితే సంవత్సరాంతా మన పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి మధ్యలో చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. ఈ చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొంటూ వెళ్ళి పెద్ద పరీక్ష పాస్ అవ్వాలి. మేము అనేవాళ్ళం 10th క్లాస్ పెద్ద పరీక్షలు ఉన్నాయా, 7th క్లాస్ పెద్ద పరీక్షలు ఉన్నాయా. ఇప్పుడు పరీక్షలన్నీ వెళ్ళిపోయి ఎవరికి ఏం లేవు, చూసి కాపీలే. అర్థమవుతుందండి? అందుకే అప్పుడు 7th చదువుకున్నా, అప్పుడు 10th చదువుకున్నా బోర్డు జ్ఞానం ఉంది. ఇప్పుడు డిగ్రీ చదివినా ఏం లేదు, అవి గోరా ఇవి కమరా. అయితే ఏమో మన ఇంగ్లీష్ ఎలా ఉంది?
అవి గోరా ఇవి కమరా. తెలుగు చదవమంటే చదవలేము, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అన్నాం. ఇంగ్లీష్ చదవమంటే రాదు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ నేర్పరు. రేటుకి చెట్టు రేవళ్ళలాగా అయిపోయారు పిల్లలు. మరి అప్పుడు చదువుకున్న వాళ్ళు, అప్పుడు 10th క్లాస్లో నాకు ఇంగ్లీష్ చూసి కాపీలు అంటే ఇంగ్లీష్లో తెలుగులో రాసుకొని చదివేవాడిని, స్టోరీలు చదివి దాన్ని రాసేవాడిని. దేవుడి దేవుడు ఇప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాను, కారణం నేర్చుకున్నాను. దేవుడి స్తోత్రం కనుక నేర్చుకుంటే పరీక్ష పెట్టచ్చు. కనుక 5వది పరీక్షల గుండా వెళ్ళాలి. శోధనలు అనొచ్చు, పరిశోధనలు అనొచ్చు. చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న బాధలు, కొన్నిసారి పెద్ద పరీక్ష. ఎంత పెద్ద పరీక్ష అయితే అంత పెద్ద చదువు కింద లెక్క. దేవుని స్తోత్రం చెప్పండి. 7th క్లాసు పెద్ద పరీక్షే, 10th క్లాసు పెద్ద పరీక్షే, ఇంటర్ సెకండ్ ఇయర్ పెద్ద పరీక్షే, IAS IPSలు పెద్ద పరీక్షలే. ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఎంసెట్ పెద్ద పరీక్షే. ఎంసెట్కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోచింగ్ తీసుకుంటారు. ఈ గ్రూప్స్ IAS కానీ IPS కానీ కలెక్టర్లు పోలీస్ ఆఫీసర్లు అయ్యే చదువుల కోసం అయితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా కంటిన్యూగా చదువుతారు. రోజుకు 18 గంటలు 20 గంటలు చదివి పరీక్షలు రాస్తారు. 7th పాస్ అయితే మనకి ఏమొస్తుంది? ఉద్యోగమా? 8th క్లాస్ వస్తుంది. 10th పాస్ అయితే ఏమొస్తుంది? ఇంతకుముందు 10th క్లాస్ మినిమం ఉండేది ఉద్యోగాలకి, ఇప్పుడు ఇంటర్మీడియట్ పెట్టేసరికి 10th వల్ల ఏం ఉపయోగం లేదు, ఇంటర్ వస్తుంది. ఇంటర్ పాస్ అయితే ఏమొస్తుంది? నేను ఇంటర్ అని చెప్పి 90 కబుర్లు వస్తాయి, అంతకుమించి ఉద్యోగాలు అయితే రావట్లేదు. కాస్త ఒళ్ళు బాగుండి కాస్త ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా మిలిటరీ వాళ్ళు దయతలిచి అక్కడ సెలెక్ట్ అయితే మిలిటరీ ఉద్యోగాలు వస్తాయి తప్ప అంతకుమించి ఏమీ రావు. డిగ్రీ పాస్ అయితే ఒక డిగ్రీ పెరుగుతుంది, అహంకారం కారణం. వెనకాల BA BSc BCom కామ్గా ఉండడం తప్ప ఉద్యోగాలు రావు. బీటెక్లకే దిక్కులేదు. దేనికి దిక్కులేదు? బీటెక్లకే దిక్కులేదండి. MScలు MTechలకే దిక్కులేదండి. MTechలు చేసి పెట్రోల్ బంకులు పెట్రోల్ కొడుతున్నారు, ఉద్యోగాలు లేవు. కానీ చదువుతున్నప్పుడే కరెక్ట్గా నేర్చుకొని 10th నుంచి 7th నుంచి కరెక్ట్గా నేర్చుకొని డిగ్రీ కాగానే గ్రూప్స్ ప్రిపేర్ అయితే పబ్లిక్ సర్వెంట్స్గా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వాళ్ళు నేర్చుకున్నారు. మనం ఇప్పుడు బడికి వెళ్ళి ఆడేసుకుని వచ్చేసాం. పుస్తకాలు సోగ్గా ఊపుకుంటూ వెళ్తాం. 10th దాకా ఇన్ని పుస్తకాలు మోసుకెళ్తాడు, ఇంటర్మీడియట్లో ఒకటే పుస్తకం పట్టుకెళ్తాడు. అంటే ఇక్కడికి ఏం పెరిగిపోయింది? డిగ్రీ పెరిగిపోయింది. 12 పుస్తకాలు భుజం మీద వేసుకొని కాన్వెంట్ నుంచి 10 సంవత్సరాలు గాడిద మీద మోసి ఇంటర్లో రాగానే ఓ పుస్తకం ఇలా శివరొట్టుకుంటాడు. ఆయన పుస్తకం ఊపుకొని వెళ్తా ఉంటాడు, ఇలా తిప్పుకొని వెళ్తా ఉంటాడు. ఆడి బతుకు గాల్లో తిరుగుతా ఉంటుంది. క్లాసులు బంకులు కొట్టే సినిమాలు తిరుగుతూ ఉంటాడు, పార్కులు తిరుగుతూ ఉంటాడు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు సాయంకాలం కూర్చొని బీర్లు వేస్తున్నారు అక్కడక్కడ. బ్రతుకులు పాడైపోతున్నాయి. వీళ్ళు పరీక్షలు సిద్ధపడతారా? నిలవబడతారా? గెలుస్తారా? సరే, మన సంగతికి వద్దాం. ఎన్ని నేర్చుకున్నాం? చిన్న చిన్న కష్టాలు వస్తే బేర పెడుతున్నాం. కడుపులోకి వస్తే ఏడ్చేసి, తలపోటు వస్తే ఏడ్చేసి, దగ్గు వస్తే ఏడ్చేసి, జలుబు వస్తే ఏడ్చేసి, ప్రతిదానికి ఏడిపే. ఎందుకు వచ్చింది నీకు ఇది? పరీక్ష. నిలబడే తగ్గితే చచ్చిపోతావా, తుమ్మితే చచ్చిపోతావా? కడుపులోకి వస్తే చచ్చిపోతావా? పాము కాలు మీద బాగితే చచ్చిపోతావా? పాము కరిస్తే అదే చచ్చిపోతాం. ఉండాలి, అంత విషయం ఉంటాయి. మీకు తెలియట్లేదు ఇంకేమో. పాములేమో విషం తక్కువైపోయాడు, మనుషులు విషయం ఎక్కువైపోయారట. పాములు పట్టుకొని తినేస్తారు చైనా వాళ్ళు. నాకు తెలియట్లేదు ఆ కథ. నీ దగ్గర ఏముంది? ఏమి నేర్చుకున్నావు? ఏ పరీక్ష సిద్ధపడతావు? ఎంత దమ్ముంది? ఎంత కష్టం వచ్చినా రాని, నా ప్రభు నాకు తోడుకుంటాడు. శ్రమలో నేను అతనికి, శ్రమలో తోసి వదిలేస్తాడా? నువ్వు శ్రమలోకి వెళితే నీ ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు శోభలోకి వెళ్తే గెలవడానికి కావలసిన సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. 2 మాటలు చూడండి. కొరింథీ మొదటి పత్రిక అద్భుతంగా ప్రభువు చెప్పిన మాటలు మనం చూస్తే, మన పరిశోధనలోనికి శోధనలోనికి వస్తే 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఏ శోధనలు వస్తాయి మనకి? ఏ శోధన వస్తుంది? నీ ఎత్తి మీద ఎంత బరువు మోయగలవు? ఎంత బరువు మోయగలవు? గట్టిగా మోస్తే 40 కేజీలు మోస్తావు. ఎంత బలమైన అంటే 50 మోస్తావు. ఎత్తడం ఒక బరువు ఎత్తుతాం, మోయడం ఒక బరువు మోస్తాం. దున్నపోతే ఎంత మోస్తుంది? వెనకాల బండి కట్టేస్తే లాగేస్తుంది. నీకు కడితే నువ్వు లాగలేవు. ఎందుకంటే అది లాగే బరువు, అది దానికేసే బరువు నీకు వేయరు. ఎందుకంటే నువ్వు మనుషులు కదా. అర్థమవుతుందా? దానికి 2 బకెట్లు కుడితెడితే తాగేస్తుంది. నీకో 1/2 లీటర్ మజ్జిగిస్తే తాగలవా?
అర లీటర్ మధ్య 6 సార్లు తాగే బ్యాచ్ కూడా ఉంది. పొట్ట చెంది మరి దానికి పెడితే నీకనే పెడతారు, పెట్టరు. దాని పని నీకు చెప్పరు. అమ్మ బాబోయ్ ఎంత పెద్ద కష్టం వచ్చేసిందో అయ్యారు అంటాం. ఎంత పెద్ద కష్టం వచ్చేసింది? నువ్వు ఎంత మోస్తావో అంతకంటే పిసలు తక్కువే ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన కాక నీకు అర్థమవుతుందా? మనమే పశువులు పని చెప్పినప్పుడు, మేత పెట్టినప్పుడు దాని కెపాసిటీ తెలిసే పెడతాం కదా. వాడు పిల్లలు కానీ గబుక్కుని గడ్డలో ఆ బొంగలో గడ్డలు తీస్తే ఆ తిందరా తొక్కేతరా తగ్గించి అంటాడు. ఎందుకు వాళ్ళ నాన్నకి తెలుసు ఎంత తింటుంది. మరి పరలోకంలో నీకు తెలియదు నువ్వు ఎంత మోస్తావో, ఎంత ఓర్చుకోగలవో. దేవా ఎంత పెద్ద కష్టం పెట్టేశావు. పిల్లలు అంటారు పరీక్ష పేపర్ చాలా టఫ్గా ఉందిరా. ఎలా ఉందట? టఫ్గా ఉందా? 10th క్లాస్కి వచ్చినట్టు కదా సెవెంత్లోని. ఏమండి 10th క్లాస్లో ఇంటర్మీడియట్ క్వశ్చన్లు అడిగారా టఫ్గా ఉండడానికి? ఎందులో అడిగారు? అందులోదే కదా. అంటే అర్థం ఏంటి? అదేమి బోర్డర్ దాటలేదు. 10వ తరగతి వాడికి 10వ తరగతి ప్రశ్న అడిగాడు. కాకపోతే కళ్ళు మూసుకుపోయి నువ్వు బిట్ పేపర్ కొనేసుకొని మోడల్ పేపర్ కొనేసుకొని పుస్తకం మొత్తం చదువుకుని అందులో 4 క్వశ్చన్లు చదివి 3 రాకపోతాయా, 2 రాయకపోతానా, 10 మార్కులు వేయకపోతాడా, పాస్ అవ్వకపోతాను అనుకుని వచ్చావు. టఫ్గా ఉంటుంది. అర్థమవుతుందా? అదే సిలబస్ మొత్తం ఫాలో అయ్యామనుకోండి, అది ఎంత టఫ్గా ఇచ్చినా పేపర్లో దొరుకుతాం లైట్గా. ఇప్పుడు చెప్పండి, నువ్వు శోధన సిద్ధంగా ఉన్నావా? పరీక్షకు సిద్ధంగా ఉన్నావా? పరిశోధన సిద్ధంగా ఉన్నావా? రిజల్ట్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు శ్రమకు, శోధనకు, పరీక్షకు సిద్ధంగా ఉండి 2 ఆశీర్వాదాలు దొరుకుతాయి. నెంబర్ 1 యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం గబగబా చదవండి. యోబు చెప్తాడు, శోధించబడిన తర్వాత, శ్రమ పడిన తర్వాత, కష్టపడిన తర్వాత, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత దేవునికి స్తోత్రం చెబుతాను, నేను సువర్ణములా ప్రకాశిస్తాను. ఐ విల్ షైన్ లైక్ ద గోల్డ్. అప్పుడు దాకా మగ్గులు పట్టేస్తున్నాను, అప్పుడు దాకా నల్లగైపోయి ఉన్నాను. అగ్నిలో వేసి కాల్చాడు, బ్రష్ ఎట్టి తోమాడు, నీళ్ళతో గడిగాడు, బంగారం ఏమవుతుంది? అంటే కష్టం వచ్చిన తర్వాత ఎలా ఉంటాం మనం? వెళ్ళబడతాం. దేవుని స్తోత్రం కనుక శ్రమల తర్వాత, కష్టం తర్వాత, కన్నీళ్ళ తర్వాత, ఏడుపు తర్వాత, ఉపవాసాల తర్వాత, అంగలార్పు తర్వాత మునుపుట్లాగా ఉండవండి. పరీక్షలో పాస్ అయితే ప్రమోషన్ ఎలా వస్తుందో, శ్రమ పడిన తర్వాత సువర్ణములాగా ప్రకాశిస్తాం. దేవుని స్తోత్రం కనుక. ఇంకో మాట, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, శోధించబడితే బంగారులా మెరుస్తాం, శ్రమ పడితే, శ్రమల్లో నిలిస్తే ఏ ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడో పేతురు భక్తుడు చెప్తున్నాడు. 5వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలం? అందరూ చెప్పారు ఎంతకాలం? కష్టం ఎన్ని రోజులు ఉంటుంది? దుఃఖం ఎన్ని రోజులు ఉంటుంది? సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున కృప నన్ను ఆవరించుతున్నది. కడుపు నొప్పి వస్తే ఎంతసేపు ఉంటుంది? ఒక అరగంట, గంట మందు మాకు వేసుకొని కాస్త భరిస్తే తగ్గిపోతుంది. సహజంగా దేవుడు శోధనతో పాటు తప్పించుకోవడానికి మార్గాన్ని ఇస్తాడు. సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ ఇవ్వడు. అదే మనం చదువుకున్న కొరింథీ మొదటి పత్రిక 10:13లో ఉంటుంది. అలాగే శ్రమను కూడా భరించలేనివ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం కాలం, ఎంతకాలం? శ్రమ పడిన మీదట ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడు? సంపూర్ణులుగా చేసి. దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలో ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కనుక శ్రమలో ఓర్చుకుంటే సంపూర్ణమవుతాము. దేవుని స్తోత్రం చెప్పండి. శోధనలో ఓర్చుకుంటే ప్రకాశిస్తాము. దేవుని దగ్గర నేర్చుకుంటే విశ్రాంతి పొందుతాము. పాపం ఒప్పుకుంటే కనికరించబడతాము. దేవుని స్తోత్ర. అవునా? శరీరంలో సస్తే ఆత్మలో ఫలిస్తాము. ఈ దేవుని మార్గాలు. ఇంట్లోకి రావాలంటే ఎలా రావాలా? ఎలా రావాలండి? మీద కప్పుకాయ కన్నం చేసి 4 పెంకులు ఇప్పి స్లాబ్ పోసి తాడేసుకుంది కదా, మరి అలా కిటికీ కోసం తీసేసి రెక్కలు ఎనుకుంటూ రావాలా? అలా వచ్చిన వాళ్ళు ఏమంటారు? కూడా అంటారు. దొరికితే ఏం చేస్తారు? పొలదండ వేసి సన్మానం చేస్తారా? వీపు చదువుకొడతారు. ఎలా రావాలి ఇంట్లోకి? చక్కగా తలుపు తీసుకొని నీ ఇల్లు అయితే, ఎవరిల్లు అయితే, పక్కింటి ఇంటికి వెళ్తే నిలబడి, ఏమండి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో, లోపల రావచ్చా అండి అన్న, అంతేనా? సర్వం చూసుకోవాలా? అర్థమవుతుందా?
మరి దేవుని ఆశీర్వాదాలు కూడా షార్ట్ కట్లు లేవండి. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించిన ఆయన, నీ బిడ్డగా స్వీకరించిన ఆయన, నీ దయ నాకు కావాలి ప్రభువా, నీ రూపులోకి మారతాను ప్రభువా, నేర్చుకుంటాను ప్రభువా, సహిస్తాను ప్రభువా, ఓర్చుకుంటాను ప్రభువా అంటూ వస్తే ఇప్పుడు నేను దీవించకుండా ఉండడం దేవుడికి కూడా కుదరదు. దేవుని స్తోత్రం కనుక నాకు ఏ వద్దు ప్రభువా, నాయన అన్ని చేసేవారు తండ్రి, నీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను నేను. దేవుని స్తోత్రం కనుక ఆఖరి ఒక్క మాట చదవండి. ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నీకేం చేస్తాడో చెప్పి ముగిస్తాను. ద రైట్ వే టు రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి నిజంగా ఆశీర్వాదం తీసుకునే మార్గం. లూకాసు సువార్త 6వ అధ్యాయం, లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. చిన్న మాట ఉంటుంది అక్కడ, క్షమించండి అప్పుడు అని గట్టిగా చదివితే భలే ఉంటుందిరా. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్షమిస్తే మీరు క్షమించబడతారు, ఇస్తే మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ మాటలు, అర్థమవుతుందా? మీరు ప్రభువు నుంచి ఏం పొందుకుంటున్నారో, ఎలా దేవుడిని కనికరించారో, ఎలా ఆదరించారో మీరు ఇతరులకు కనికరించాలి, మీరు ఇతరులు ఆదరించాలి, ఇంకా పొందుకుంటాం. ఇవ్వడం అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు ఇక్కడ. ఇదిగో వీటన్నింటిలో నేనేం చెప్పాను, వాటన్నింటిలో చోటు ఇవ్వాలి. ఒప్పుకోవాలంటే మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగుగా. నేర్చుకోవాలంటే మన మనసులో చోటు ఇవ్వాలి. సహించాలంటే, భరించాలంటే మన శరీరంలో చోటు ఇవ్వాలి. అవునంటారా? చోటిస్తే శ్రమకు వ్యతిరేకం ఏంటి? శ్రమకు వ్యతిరేకం ఏంటండి? సుఖం. కాస్త సుఖం తగ్గించుకుంటే శ్రమను ఓర్చుకోగలుగుతాం. సుఖానికి అలవాటు పడిపోతే ఒప్పుకునే విషయంలో హృదయంలో చోటి, వెంబడించే విషయంలో శరీరంలో చోటి, అప్పుడేమవుతుంది? చోటు ఇవ్వడమే కదా. ఇవ్వడం 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 వచ్చిందా? ఇస్తే ఇంకా ఎక్కువ సుఖం వస్తుంది, ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది, ఇంకా ఎక్కువ క్షేమం వస్తుంది, ఇంకా ఎక్కువ భద్రత వస్తుంది. ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఇది. ఆత్మలో వర్ధిల్లు వాడు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సరే, నువ్వెంత దేవుని హృదయంలో చోటిస్తావో అంతే ఆశీర్వాదం. ఒక్క మాట మనసులో తెచ్చుకోండి, నీ ఆత్మలో వర్ధిల్లడం ఒక్కటే నీ దీవెనకు సూత్రం. దేవునికి స్తోత్రం. దేంట్లో వర్ధిల్లడం? ఆత్మలో వర్ధిల్లితే దేవునికి స్తోత్రం, ఆత్మలో వర్ధిల్లితే దేవునికి స్తోత్రం, ఆత్మలో వర్ధిల్లితే శరీర సంబంధమైన జీవితాన్ని పొందుకోవడానికి, దీవెనకరంగా ఉండడానికి దేవుడు ఏర్పరిచిన నియమం. కనుక ప్రభువుకి అప్పగించుకుందాం. దేవా, ఆత్మలో వర్ధిల్లుట మాకు నేర్పించు, ఆత్మలో ఫలించుట మాకు నేర్పించు. దయచేసి మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ఒక్క నిమిషం ఎవరు బట్టి వారి పరిశీలన చేసుకుంటూ, దేవా ఆత్మలో వర్ధిల్లుట మాకు నేర్పించు. ఇదిగో మొదటగా పాపం ఒప్పుకుంటూ రావాలి. ఆ తర్వాత మా జీవితంలో నాయన శారీరక విషయాల్లో చచ్చినట్లుగా తీర్మానించుకొని ఫలించాలి. చనిపోయిన శరీర విషయాలలో మరలా తిరిగి రాకుండా మీ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకుంటున్న కొలది మా ప్రభావ, మా బ్రతుకులో, మా ప్రవర్తనలో నీ అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రవర్తన దిద్దుబాటు చేయబడి సాగుచున్న కొలది పరీక్ష పరిశోధనలు సిద్ధపడాలి. వీటన్నిటిలో ఎంత శాతం నీకు అవకాశం ఇస్తామో అంతవరకు దీవించబడతాం. మాకు అర్థమైంది. మా చేయి పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరు పట్టుకోవాలి? ప్రార్థన చేసుకోండి. నీ ఆశీర్వాదానికి కారణం నువ్వు దేవునికి నీ హృదయంలో, నీ మనసులో, నీ శరీరంలో చోటు ఇవ్వడం, నీ జ్ఞానంలో, నీ బలంలో, నీ ధనంలో, నీ సమయంలో చోటు ఇవ్వడం. నువ్వు చోటిస్తే దీవించబడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంత మంచి దేవుడు. నీ మాటలు మా గ్రహింపుకు తీసుకురండి. అంగీకరించడానికి, అప్పగించుకోవడానికి, లోపడడానికి, తీర్మానించుకొని బ్రతకడానికి నేర్పించండి. దీవెన పొందడానికి నీ సన్నిధిలో సరి చేసుకోవడం ఒక్కటే మార్గం. ఆ క్రమం మాకు నేర్పించి, ఈ మాటలు వింటున్నా బిడల్లో పలికిన మీ దాసుల ద్వారా పలికించావు, నాతో కూడా మీ సన్నిధించావు. మీ దీవెన చేత మా హృదయాలు సిద్ధపరచుకుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించుగాక.